హలో అండి, అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, కొన్ని దశాబ్దాల నాటి ఒక డిమాండ్ అనుకోవాలి, లేదా ఒక వర్గం ప్రజలకి కళ అనుకోవాలి. అయోధ్యలో రామ మందిరం. అయోధ్యలో రామ మందిరం మొత్తానికి ఓపెనింగ్ కి రెడీ అవుతోంది. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, అసలు ఈ మొత్తం యావత్ ఈ రామ మందిరము, ఈ రథయాత్ర స్టార్ట్ చేసిన అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారిని మాత్రం రావద్దంటున్నారు. వయో వాళ్ళ వయస్సు పెద్ద వయసు కాబట్టి దాన్ని చూపించి ఇంచుమించుగా అదే వయస్కుడైనటువంటి దేవగౌడ గారిని రమ్మంటున్నారు. అంటే ఏంటి సార్, ఇప్పుడు అద్వానీ గారు వస్తే అగ్రతాంబూలం అధ్యక్షత, లేదా దాని యొక్క ఏమంటారు, ఆ, 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 దాని కార్యసాధక కార్యసాధక కార్యసాధకుడు లేదా మొత్తం క్రెడిట్ అంతా అద్వానీ గారికి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి భయపడి మోడీ గారు రాకుండా మొత్తం తన వల్లే సాధ్యమైందని చూపించుకోవడానికి చేస్తున్నట్టు కనిపించట్లేదా? మీరేమంటారు? అంటే దీన్ని మనం తెలుగులో గురువుకు పంగనామాలు పెట్టడం అంటారు. అంటే అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే మన వ్యవహారిక భాషలో గురువుకు పంగనామాలు పెట్టడం అంటారు. ఇవాళ మీరు ప్రస్తావించినట్టుగానే నేను కాలేజీ రోజుల్లో ఉన్నాను. 1989 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారి అధికార మార్పిడి జరిగిన తర్వాత విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజున వాజ్పేయి గారు, అద్వానీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 1984 ఎన్నికల్లో కేవలం రెండే రెండు స్థానాలకు పరిమితమైన భారతీయ జనతా పార్టీ అద్వానీ గారి నాయకత్వంలోనే తిరిగి మళ్ళీ పార్టీ జవసత్వాలు పుంజుకుందనేది వాస్తవం. వాజ్పేయి గారు, అద్వానీ గారి నాయకత్వంలో వారి ఫేస్ వాల్యూ తోటే మళ్ళీ తిరిగి 60 స్థానాలు దాటి మళ్ళీ ఫలితాలు నమోదు చేసుకుంది. అటువంటి సందర్భంలో ఎప్పుడైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించి అద్వానీ గారు సంకల్పించుకున్న రథయాత్ర, ఆ రథయాత్ర సృష్టించిన ప్రభంజనం భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో మొట్టమొదటగా ఒక అంటే పార్లమెంటులో ప్రభావితం చూపగలిగే స్థాయి పార్టీగా ఎమర్జ్ చేయగలిగింది. నేను అనుకోవటం నరేంద్ర మోడీ గారు ఆ రోజు అద్వానీ గారికి సహాయకుడిగా ఆ రథయాత్ర సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న రథంలో ఆయన ఆయన మైక్ పుచ్చుకొని అద్వానీ నరేంద్ర మోడీ గారి ఫోటోలు కనిపించినాయి ఈ మధ్యకాలంలో ఇప్పుడు చూశాను నేను. అంటే అద్వానీ గారు లాంటి అగ్రనాయకుడి పక్కన సహాయకుడిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రి అభ్యర్థిగా వాళ్ళ పార్లమెంటరీ బోర్డు 2013 సంవత్సరం చివరిలో నిర్ణయం తీసుకొని 2014లో ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నాటి నుంచి కూడా క్రమక్రమంగా పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ఫేడ్ అవుట్ చేస్తా వచ్చింది వాస్తవం. ముఖ్యంగా అద్వానీ గారి ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో తగ్గించేసింది వాస్తవం. చివరికి వారిని రాష్ట్రపతి అభ్యర్థిగా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పని వచ్చిన వార్తల నేపథ్యంలో కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా వారిని పరిగణలోకి తీసుకునివ్వకుండా మళ్ళీ సిబిఐ కేసు తెర మీదకి తీసుకొచ్చి వారి పేరు చర్చనీయాంశం కాకుండా చేసిన తీరు కూడా చూసాం. ఈ రోజు రామ మందిర నిర్మాణం సాధ్యపడింది. వాస్తవంగా ఈ రామ మందిర నిర్మాణం సాధ్యపడటానికి ముందు 1992 డిసెంబర్ 6వ తారీఖు జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, వాస్తవంగా ఆ రోజు జరిగిన కరసేవలో ఈ రోజుకి ఆ సిబిఐ కేసులు ఎదుర్కొంటుంది అద్వానీ గారు. ఆ రోజు అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, ఉమాభారతి గారు లాంటి వినయ్ కటియార్ గారు లాంటి బజరంగ దళ నాయకులు వీరందరూ చూపించిన, కళ్యాణ్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉత్తరప్రదేశ్. వీరి వంటి వారు చూపించిన తెగువ, సాహసం వాస్తవంగా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో బలపరిచింది. అదే సందర్భంలో ఇవాళ బాబ్రీ మసీదు కూల్చివేత రామ మందిర నిర్మాణానికి ఆ కళను సాకారం చేసింది తప్ప అదే బాబ్రీ మసీదుకు యథాస్థానంలో కొనసాగుతూ ఉండున్నట్టయితే ఇంకొక కొన్ని శతాబ్దాలు గడిచినా కూడా రామ మందిర నిర్మాణ కళ సాకారం అయి ఉండేది కాదు. ఆ దిశగా ఆ రోజు రాజకీయ పోరాటం చేసి దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా చేసి అటు రాజకీయంగాను ఇటు తమ ఎజెండా అమలు దిశగా సఫలీకృతం చేయగలిగిన సాహసం ప్రదర్శించింది 100% అద్వానీ గారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి నాయకత్వంలో మృదు స్వభావాలు, అలాగే యంగ్ టర్క్లు అనేవాళ్ళు. అద్వానీ గారు వయసు రీత్యా వారు పెద్దవారు అయినా కూడా ఆయన్ని అంటే ఎట్లా చెప్పాలి, కొంచెం కఠినమైన వైఖరి ప్రదర్శించగలిగే కఠినమైన ఐడియాలజీ ప్రదర్శించిన నాయకుడిగా ఆయన చూశారు ఆ రోజు. ఆ వైఖరే భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి ప్లాట్ఫామ్ బిల్డప్ చేసింది అనేది వాస్తవం. ఇవాళ రామ మందిర నిర్మాణం సాకారమైంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిర నిర్మాణం సాకారం అవ్వటానికి 100% అసలు ప్రధానమైన భూమిక పోషించింది అద్వానీ గారు. ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి హయాంలో తీర్పు వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ అక్కడ ఆలయ నిర్మాణానికి
పనులు అంటే వాతావరణం సానుకూల పడితే పడి ఉండొచ్చు. కానీ దానికి మొదటగా ఆ పునాది వేసిన వ్యక్తి మాత్రం అద్వానీ గారు. ఇవాళ రామ మందిర నిర్మాణం పూర్తయిపోయి, ఆ రామ మందిర ఆవిష్కరణ సందర్భం వచ్చేటప్పటికి రామ జన్మభూమి రామ మందిర కమిటీ వాళ్ళు మురళీ మనోహర్ జోషి గారిని, అద్వానీ గారిని మీరు వయసు రీత్యా హాజరు కాకూడదు అని చెప్పని సహజంగా ఆహ్వాన పత్రికలు ఉంటాయి. మీరు రావద్దు అని చెప్పని చెప్పడం మనం ఎక్కడ చూడలా. ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించదలుచుకోకపోతే ఆహ్వాన పత్రిక పంపకుండా ఉండొచ్చు. అంతేగాని మీ వయసు రీత్యా మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పని చెప్పడం అంటే అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళకి శక్తి ఉందా లేదా, అక్కడికి వెళ్ళి ఆ క్రౌడ్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందా లేనిది విచక్షణ వారికి వదిలిపెట్టాలి. అంతేగాని వీళ్ళే ముందుగానే వాళ్ళని మీరు రావద్దు అని చెప్పని చెప్పడం 100% అది ఒక హిడెన్ ఎజెండాతో చేసిన కార్యక్రమే. రామ మందిర ప్రస్తావన రాగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అద్వానీ గారి పేరే. అద్వానీ గారు అక్కడ ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభ కొంతవరకు అక్కడ మసకబారటం ఖాయం. అద్వానీ గారి త్యాగం ముందు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేసిన సాక్రిఫైస్ ఏం లేదు ఆ మందిర నిర్మాణం కోసం. 100% ఆ రోజు దానికి త్యాగం చేసింది నేను చెప్పిన నలుగురు బజరంగ దళ అధ్యక్షులుగా ఉన్న వినయ్ కటియార్ గారు, అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎంపీగా ఉన్నారు ఆయన, ఉమాభారత్ గారు, తర్వాత అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, వీళ్ళ నలుగురి నేతృత్వమే ఆ రోజు బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకి ప్రధానంగా నాయకత్వం వహించింది. వీళ్ళ నలుగురు కరసేవకి నాయకత్వం వహించింది. అక్కడ కాల్పుల్లో చాలా మంది చనిపోవడం జరిగింది. అసలు అంటే చాలా విధ్వంసకర, ములాయం సింగ్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చాలా విధ్వంసకర పరిస్థితులు ఎదురైనాయి అక్కడ. ఇటువంటి దాన్ని బలవంతాన అద్వానీ గారు అరెస్ట్ జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ధైర్యం చేసి అద్వానీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు, రథయాత్ర ముందుకు సాగనివ్వకుండా. ఈ పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే దానికోసం తన రాజకీయ జీవితమే పణంగా పెట్టి చివరికి రాష్ట్రపతి లాంటి గౌరవప్రదమైన హోదా కూడా దక్కకుండా ఆ కేసు ఈ రోజుకి ఆయనకు ప్రతిబంధకంగా మారుతా ఉన్న సందర్భంలో ఆ రామ మందిర నిర్మాణానికి అద్వానీ గారికి పిలుపు లేకపోవడం అనేది 100% ఆక్షేపణీయం. తర్వాత మీరు ప్రస్తావించినట్టుగానే మాజీ ప్రధాని దేవగౌడ్ గారిని ఆహ్వానించారు. మాజీ ప్రధాని హోదాలో దేవగౌడ్ గారిని ఆహ్వానించడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ మురళీ మనోహర్ జోషి గారు అద్వానీ గారికి వర్తించిన వయసు అంటే 90 సంవత్సరాల వయసులో దేవగౌడ్ గారు కూడా ఉన్నారు. అటువంటప్పుడు వారికి వర్తించిన వయసు ప్రతిబంధకం దేవగౌడ్ గారికి ఎందుకు వర్తించలేదు? ఆయన కూడా మరి మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం, కాకుంటే అక్కడ మీ వయసు రీత్యా మీరు అక్కడ హాజరు కాకుంటే నేనయ్యో తర్వాత ఒక రోజు మిమ్మల్ని గౌరవప్రదంగా మళ్ళీ తీసుకెళ్తామని చెప్పని చెప్పుండాల్సింది కదా. కానీ వారిని మాత్రం ఆహ్వానించారు. అద్వానీ గారిని మనోహర్ జోషి గారిని మాత్రం రావద్దు అని చెప్పడం అనేది ఎప్పుడైతే దేశంలో ప్రకంపనలు రేపిందో, ఇది అద్వానీ గారిని అవమానించడమే అని చెప్పని చర్చకు దారితీసిందో, ప్రతిపక్షాలు దాన్ని ఒక కీలకంగా చర్చనీయాంశం చేసినాయో, నరేంద్ర మోడీ గారు అద్వానీ గారు లాంటి స్థాయి వ్యక్తుల త్యాగాల్ని చరిత్రలో కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని గత 2 రోజులుగా చర్చనీయాంశంగా మారినాయో, ఇక అప్పుడు మళ్ళీ నిన్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు మళ్ళీ అద్వానీ గారిని మనోహర్ జోషి గారిని కలిసి వారికి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు దారి తీయాలి? ముందుగానే వారిని ఆహ్వానించి ఉండొచ్చు కదా. వారు లేని అసలు ఈ కళ సాకారం అయ్యేదా? ఇంకొక 10 మంది నరేంద్ర మోడీ గారు వచ్చిన బాబ్రీ మసీద్ అనేది దాని స్థానంలో అది కొనసాగుతూ ఉండున్నట్టయితే అయోధ్య రామ మందిర నిర్మాణం ఏనాటికైనా సరే సాధ్యపడి ఉండేదా? కాబట్టి 100% ఆ భూమిక పోషించిన అద్వానీ గారిను, మనోహర్ జోషి గారు లాంటి వారి త్యాగాలు చరిత్ర పుటలో నుంచి తీసేయగలను అని చెప్పని అనుకుంటే దాని క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లాంటి వ్యక్తులు భావించినా కూడా వాస్తవం ఏంటనేది హిందూ సమాజానికి తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు. ఈ 40 సంవత్సరాల రాజకీయాన్ని గమనిస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, భారతీయ జనతా పార్టీ ఉత్థాన పతనాలు అన్ని నిశ్చితంగా గమనిస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అద్వానీ గారి పాత్ర ఏంటి, ఆయన చేసిన త్యాగాలు ఏంటి, ఆయన చేసిన పోరాటాలు ఏంటి, ఆయన కృషి ఏంటి, ఆయన చేసిన సుదీర్ఘ రథయాత్రలు ఏంటి, ఏ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని ఏ స్థాయికి పెంచగలిగారు అనేది అనుభవపూర్వకంగా తెలుసున్న ఈ ప్రతి వ్యక్తులు కూడా ఇవాళ అద్వానీ గారి లాంటి నాయకుడికి ఎదురైన ఈ పరిస్థితుల్ని, పరిణామాల్ని చాలా ఆవేదనతో గమనిస్తా ఉన్నారు. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఏమవుతుందో. ఈ గురువుని మించిన శిష్యుడు అవుతాడు అనుకుంటే ఈయన పంగనామాలు పెట్టారని. ధన్యవాదాలండి.